మనోడు ఒక అమ్మాయిని మోసం చేస్తే మనోడు ఇంకొక అమ్మాయి మోసం చేసింది. ప్రజెంట్ చాలా మంది స్టోరీలు కూడా ఇలాగే ఉంటున్నాయి. వీడియో చివరి వరకు వినండి. అసలు ఏం జరిగిందంటే, మనోడు ఊర్లో ఉండి చదువుకున్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయి చూడడానికి యావరేజ్ గా ఉంటుంది. మనోడు డబ్బుల కోసం, శారీరక అవసరాల కోసం ఆ అమ్మాయిని వాడుకుందాం అని చెప్పి మాయ మాటలు చెప్పి ప్రేమలో పడేశాడు. ఇలా కొన్ని రోజులు బాగానే ఉన్నారు. ఒక రోజు ఏం జరిగిందంటే, సరే మనం ఇన్ని రోజుల నుంచి లవ్ చేసుకుంటున్నాం కదా, ఇలా ఫిజికల్ అవుదాం అని చెప్పేసి అడిగాడు. ఆ అమ్మాయి ఏం చెప్పింది, నాకు అటువంటి ఏం నచ్చో, ఏదైనా పెళ్లి తర్వాత అని చెప్పింది. అదేంటి, నీకు నా మీద నమ్మకం లేదా, నేనేమన్నా మోసం చేస్తాను అనుకుంటున్నావా, నా ప్రాణం పోయినా నేను మోసం చేయనని చెప్పి కాళ్ళు వేళ్ళు పట్టుకుని ఏదోలాగా ఆ అమ్మాయిని రూమ్ కి వచ్చేలా చేశాడు. అక్కడ మ్యాటర్ జరిగిన తర్వాత నుంచి మనోడు ఆ అమ్మాయిని లైట్ తీసుకుంటున్నాడు. అది ఎలా అంటే, ఉంటే ఉంటదిలే, అయినా ఎక్కడికి వెళ్తది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఇంకా ఊర్లో కాలేజ్ అయిపోయిన తర్వాత వేరే ఊరు కాలేజ్ లో జాయిన్ అయ్యి అక్కడ చదువుకుంటున్నాడు మనోడు. ఆ కాలేజ్ లో ఒక జామ్ పండు లాంటి అమ్మాయి మనోడికి పరిచయం అయింది. అక్కడ కూడా మనోడు వాడి టాలెంట్ ఉపయోగించి ఆ అమ్మాయిని పడేశాడు. కానీ ఆ అమ్మాయి మనోడి కన్నా చాలా తెలివైంది. ఇద్దరు బాగానే తిరిగారు, ఎంజాయ్ చేశారు. మనోడు కూడా బాగానే ఖర్చు పెట్టాడు. అంటే అందం చూసి వెళ్ళాడు కదా, అంటే జామ్ పండ్లా మెరిసిపోతుంది కదా, ఖర్చు పెట్టకపోతే వదిలేసి వెళ్ళిపోద్ది కదా అని చెప్పేసి ఉన్నది లేనిది కూడా తీసుకెళ్లి పెట్టాడు. ఇంకా కాలేజ్ అంతా అయిపోయిన తర్వాత ఆ జామ్ పండు లాంటి అమ్మాయి మనోడికి ఎటువంటి షాక్ ఇచ్చిందంటే, మా ఇంట్లో ప్రేమ గేమ్ ఇటువంటి ఏం ఒప్పుకోరు, దయచేసి నన్ను ఇక్కడతో వదిలే, అయిపోయింది ఏదో అయిపోయింది, నన్ను ఇబ్బంది పెట్టకు, ఒకవేళ ఇబ్బంది పెట్టావంటే మా ఇంట్లో వాళ్ళకి చెప్తాను, పోలీస్ కేసు పెడతానని చెప్పి ఆ అమ్మాయి దారిని ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఒక పక్క అప్పుల పాలు అయిపోయాడు, ఇంకో పక్క ఈ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది. ఏం చెయ్యాలో దిక్కు తోచిన పరిస్థితుల్లో మళ్ళీ మొదటి అమ్మాయి దగ్గరికి మనోడు వెళ్ళాడు. నాకు నువ్వు కావాలి, నీ విలువేంటో నాకు తెలిసి వచ్చిందని చెప్పి ఆ అమ్మాయి కాలు వేలు పట్టుకుని వేడుకుంటున్నాడు. ఇప్పుడు ఆ మొదటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఈ అబ్బాయికి రెండో అవకాశం ఇవ్వడం మంచిదా కాదా, ఒకటి గుర్తుపెట్టుకోండి, అందం ఇవ్వాలంటుంది, రేపు పోతుంది. కానీ క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని గానీ అబ్బాయిని గానీ పెళ్లి చేసుకున్నారు అనుకోండి, జీవితాంతం చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఇది నేను చెప్పింది కాదు, మీరు కూడా మీ చుట్టుపక్కల చూసే ఉంటారు కదా, అవునా కాదా? ఇప్పుడు ఈ అమ్మాయి ఏ నిర్ణయం తీసుకుంటే మంచిది, మీరు ఏమనుకుంటున్నారో, మీ ఉద్దేశం ఏంటో కామెంట్ లో రాయండి. మీ కామెంట్ ఖచ్చితంగా మా అమ్మాయి చూస్తుంది. మంచిది.